ఇప్పుడు చెప్పండి. పాలమూరు, చెన్నాక కరోటా ప్లస్ కాళేశ్వరంలో వాడుతున్నవి నేను ఏమంటున్నా, వాడకుండా ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ అన్నారం సుందిల్లలు పక్కన పెట్టింది ఈ ప్రభుత్వం, అవన్నీ బాగున్నా కానీ వాటి వెనకాల కుట్ర ఉంది, అదంతా వేరే విషయం. ఇప్పుడు మల్లన్న సాగర్ కావచ్చు, ఇతర రంగనాయక సాగర్ కావచ్చు, ఇతర వాడుతున్నటువంటివి ప్లస్ మహబూబ్ నగర్, పాలమూరు, రంగారెడ్డి, చెనాక కరోటా మీదనే ఈ ప్రభుత్వం కూడా వాడుతున్నవి 1,00,00,000 కోట్ల ఆ ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టులను వాడుతున్నాయి. ఇప్పుడు 2,70,000 కోట్ల రూపాయలు, ఇక వాళ్ళు 4 లక్షలు 7 లక్షల కోట్లని అబద్ధాలు చెప్తే పక్కకు పెట్టి, కానీ నీతి ఆయోగ్ కానీ ఆర్బీఐ కానీ ఇతర సంస్థలు, జాతీయ అంటే కేంద్ర ప్రభుత్వం కానీ చెప్తున్నటువంటి అప్పు రెండు వందల అన్న డెబ్బై దాంట్లో డెబ్బై లక్షల రెండు వేల కోట్లు కోట్ల రూపాయలు ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన వారసత్వ అప్పు అది. అది పక్కకు పెడితే 2 లక్షల కోట్ల రూపాయల అంతే. అప్పులో ఇప్పుడు 1,00,00,000 కోట్ల రూపాయలు నేను ప్రాజెక్టులలోనే చూపిస్తున్నా అంటున్నా. అవును. ఆ ప్రాజెక్టులు కూడా ఏవి ఇప్పుడు మనం చెప్పేది కాదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించి వాటిని రిబ్బన్లు కట్ చేసి ఉపయోగించుకుంటున్నట్టు వాటిని లెక్క పెడదాం. Yes. ఇప్పుడు ఇంకా వాటిని యాడ్ చేస్తే, ఇప్పుడు కాళేశ్వరంలో ఉన్న 3 బ్యారేజెస్ కూడా యాడ్ చేస్తే అది 1,50,000 కోట్లకు పోతుంది. అవును. వాళ్ళది పక్కన పెడదాం. అవును. అది కాకుండా తెలంగాణకు రాకముందు ఉన్నటువంటి స్థితిని చూస్తే, ఇప్పుడు రైతు బంధు అనేది ఇంతకుముందు తెలంగాణలో లేదు, భారతదేశంలో ఇప్పటికీ ఎక్కడ లేదు. అట్లాంటిది దాని కింద 75 లక్షల కోట్ల రూపాయలు అంటే ఇక్కడనే 2 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు రైతులకు ఇచ్చిన పైసలు అవి ప్రజల చేతిలోకి పోయినాయి, అవి కేసీఆర్ చేతిలో, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చేతిలో పోలే కదా. కాంగ్రెస్ వాడైనా బీజేపీ వాడైనా భూమి ఉన్న వానికి ప్రతి వ్యక్తికి రైతు బంధు పోయింది. అంటే అప్పుల విషయానికి వచ్చినప్పుడు మనం డివేట్ అవుతున్న సబ్జెక్ట్ కావచ్చు, కానీ ఇక్కడ ఏమైంది, తెలంగాణ మీద జరుగుతున్న కుట్ర ఏంటిదంటే, వాళ్ళ భారతదేశంలోనే ఒక వైవిధ్యమైనటువంటి అభివృద్ధి నమూనాలను తీసుకొని ఇవాళ ఇండియాలోనే చాలా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంగా దూసుకెళ్ళి ఇవాళ మనం అందరం గర్వపడేలాగా అద్భుతంగా భారతదేశంలోనే ఒక అత్యంత గొప్ప పరిపాలన నమూనాలను చూపించినటువంటి ఒక కాలాన్ని ఏం చేసిండ్రంటే, దుర్మార్గం ఏంటంటే, అంతకుముందు తెలంగాణ వాళ్ళకు పరిపాలించుడు రాదు, తెలంగాణ వాళ్ళకి చేత కాదు, మీకు అసలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మీకు ఏమొస్తుంది అని చెప్పిన వాళ్ళు ఇవాళ ఇంత అద్భుతాలు ఒక 10 ఏళ్లలో గిన్ని ప్రాజెక్టులు నిర్మించి నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్రలో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకునికి లేదు. ఇది అంతా మన ప్రజలకు తెలియకుండా మనం కూడా, సరే ఇప్పుడు ఏమైతుందంటే రాజకీయాలలో రకరకాల పార్టీలలో ఉంటాం, కానీ తెలంగాణ నాయకత్వం ఎంత గొప్ప నాయకత్వం ఉంది మన గడ్డ మీద అనేది అయితే మనం చూడాలి కదా. అది కేసీఆర్ అయినందుకు, అది టీఆర్ఎస్ పార్టీ అయినందుకు మనం విమర్శిద్దామంటే ఎట్లానండి, మనని కించపరిచినారు కదా. మాకు అన్నం వండుకోరాదు, పంట పండించరాదు, పరిపాలించరాదు, మేము లేకపోతే మీకు బతికెక్కడదన్న చోట ఇవాళ మన పేరు చెప్పుకొని, మన పథకాలు చెప్పుకొని, మన నమూనాలు చెప్పుకొని ఇవాళ భారతదేశంలో నమూనాలు తయారైతుంటే, ప్రపంచం నుంచి మనను పరిశీలించడానికి వస్తున్నటువంటి ఒక గొప్ప పరిస్థితిని చూస్తుంటే, ఇంత గొప్ప నాయకత్వం ఉన్నదాన్ని మనం గొప్పగా పొగుడుకునే చోట ఇప్పటికీ ఆంధ్రవాణి మైండ్ గేమ్లో పడి మన వాళ్ళు ఇంకా మన నాయకత్వాన్ని కించపరుచుకొని, మన నాయకత్వం అనగానే అవినీతి పరులని, మన నాయకత్వం అనగానే చిన్నగా తయారు చేసి, మన నాయకత్వం అనగానే తప్పుడు ప్రచారాలు చేసి, ఇంకా అసలైన అవినీతి పరులు వదిలిపెట్టేశారన్న ఆంధ్ర పాలకులు. మీడియా పాయింట్ విజయనందన, అసలైన అవినీతి పరులు ఆంధ్ర పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు, ఒక్కటంటే ఒక్కటి తెలంగాణకు సమగ్రంగా ఉపయోగపడే ప్రాజెక్టు ఒక్కటి కట్టలేదు. అయినా మన వాళ్ళని అవినీతి పరులుగా చిత్రీకరిస్తున్నారు. మనం అన్ని చేస్తే మన వాళ్ళని అవినీతి పరులుగా చిత్రీకరిస్తున్నారు. ఏమైతుందంటే, ఇంత తక్కువ పీరియడ్ లో 3-4 సంవత్సరాలలోనే కాళేశ్వరం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇవాళ. అట్లాంటి ఒక చరిత్ర సృష్టించినటువంటి ప్రాజెక్టును నిర్మించినటువంటి ఒక రాజకీయ నాయకత్వం పట్ల ప్రజలకి అత్యంత చిన్న చూపు చూడగలిగే ఒక మైండ్ గేమ్ ను వాళ్ళు సృష్టించి సక్సెస్ అయినారు. చూడండి మీరు, దీనికి కారణం ఏంటిది అంటే, మన దగ్గర ఉన్న బానిస మనస్తత్వాలు, ఎట్ ది సేమ్ వాళ్ళకు ఉన్నటువంటి ఈ మీడియా లాంటి బలం, ఈ తప్పుడు కుట్రలు, ఇవన్నీ వాళ్ళ చేతిలో మన వాళ్ళు కొంతమంది కీలు బొమ్మలుగా ఉన్నటువంటి ఒక దురదృష్ట నేపథ్యం. ఇట్లాంటి పరిస్థితులలో ఇవాళ ఈ సిచ్యువేషన్ ఏర్పడ్డది. ఇవాళకి కూడా ప్రజానికము ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏం చేసినా చరిత్ర ఉంటది. ఇంకొక విషయం కూడా చెప్తానండి, ఇప్పుడు హైదరాబాద్ లో 4 మూలలలో 4 టీమ్స్ రెడీ అయ్యి ఇవాళ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రేపు కత్తెర పట్టుకొని వాటికి కూడా కట్ చేయబోతున్నది ఈ ప్రభుత్వము. అవి కూడా బీఆర్ఎస్ నిర్మించినవే. వాటి కాస్ట్ కూడా మీకు ఏం తక్కువ కాదు, అది 30-40 వేల కోట్ల రూపాయలు అక్కడ ఉంటది. అంటే అప్పు చేసిండ్రు అంటే మరి ఏం వద్దు అంటే, అప్పు లేకుండా మనకు మిగులు పైసలు ఉంటాయి.
కానీ ఆ అప్పులు చేసిన పైసలు ప్రజలకి ఆరోగ్యం కోసము, ప్రజలకి నీళ్ల కోసం, ప్రజలకి కరెంటు కోసం, ప్రజల సంక్షేమం కోసం, రైతులను ఆదుకోవడం కోసము, విద్యార్థులకు అన్నం పెట్టి చదువు చెప్పడం కోసము ఒక అద్భుతమైన ప్రణాళిక జరిగింది. ఇందాక మనకు పేపర్లో చదువుకున్నట్టు అదేంటి టిఎస్ ఐపాస్ లాంటి పరిశ్రమల అభివృద్ధి కోసం ఆ అంశం గురించి వెళ్దాం సార్. ఒక్క నిమిషం విజయానంద్ గారు ప్లీజ్, ఒక్క నిమిషం వెళ్దాం ఆ అంశం